ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను సవాల్ చేస్తూ దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బెంగాల్లో SIR జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగమైన BLOలు, బూత్ లెవెల్ అధికారులు, ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. BLOలకు బెదిరింపులు, SIR ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. BLOలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ SIR జరిగేలా చూడాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్న ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది. ఇదిలా ఉంటే SIRలో భాగమైన పలువురు BLOలు అనారోగ్యానికి గురి కావడం, రాజీనామాలు చేస్తుండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. BLOలు పని భారం, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార చర్యలు తీసుకోవచ్చు. వారి పని గంటలు తగ్గించేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవడానికి పరిగణలోకి తీసుకోవచ్చు. SIR విధుల నుంచి తమను మినహాయించాలని ఎవరైనా కోరితే అటువంటి కేసులను విడివిడిగా పరిశీలించి వారి స్థానంలో మరొకరిని భర్తీ చేయొచ్చు. SIR కోసం అవసరమైన సిబ్బందిని కేటాయించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంది అని న్యాయస్థానం గతంలో పేర్కొంది. ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ SIR కొనసాగుతోంది.